జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు గాని అనుభవం గాని లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్ర పట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ గుహుడు, రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను. అప్పుడు రాముడు, నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర నుంచి మేము తీసుకోకూడదు. మా తండ్రి గారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దానపెట్టు, ఆ గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా అని అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకద్దుకుని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగా బతకాలి అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకునే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడాగా చేసుకుని పడుకుంది. నేను కాపలా కాస్తాను, నువ్వు పడుకో లక్ష్మణ అని అంటే ఆయన, నన్ను ఎలా పడుకోమంటావు గుహ, ఇంత దారుణమైన దృశ్యం చూశాక అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదిగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. అప్పుడు భరతుడు సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. అలాగే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడి ఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికీ తనే కారణమని భరతుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. తరువాత భరతుడు తేరుకొని, ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను, నారచీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలాలు, తేనె తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.
భరతుడు రాముడిని ఎలా కలుసుకున్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.